అపర్ణంతో పాటు నేను దంచుతాను. ఇదిగా ఈసారిగా నడుము పడిపోయిందనుకో వంగిపోయిన కొంగలాగా జీవితాంతం తిరగాల్సి వస్తుంది. జాగ్రత్త మరి. అయ్య బాబు అయితే ఇదిగా, వద్దు. ఆ కొమ్ములే ఏయ్ ఏయ్. అలాగే. హలో ఎవరిబడి. రండలుడు గారు రండి. సత్యభామ గారు రాలేదా? నాకు తెలిసి రాలేదు. మీకు వచ్చినట్టు ఏమైనా అనిపిస్తుందా? ఒకవేళ అనిపిస్తే పిలవండి. బామ్మా బామ్మా. చాలండి, ప్రతి మాటకి ఇలా కామెడీ చేస్తే ఎలా? వచ్చేటప్పుడు బామ్మని కూడా తీసుకొస్తే బాగుండేది కదా. ఎందుకు? పిచ్చి వెధవా వెర్రి వెధవా అని తిట్టించుకోవడానికా? నాకంత సరదా లేదు. నా ఫోన్ నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను. ఏ ఫోన్? అదే ఆ రోజు ఫామ్ హౌస్లో ఫోటో తీశాను కదా, ఆ ఫోను. ఓ, ఇప్పుడు మీరు వచ్చింది దానికోసమా? లేకపోతే నీకోసం వచ్చాను అనుకున్నావా? నీకు అంత సీన్ లేదమ్మా. తొందరగా నా ఫోన్ ఇస్తే నేను వెళ్ళిపోతా. సరే ఇస్తాను, కాసేపు ఇక్కడే ఉండి వెళ్ళండి. ఏంటి మళ్ళీ పసుపు దంచే ప్రోగ్రాంలో నన్ను ఇరికిద్దాం అనుకుంటున్నావా? ఆశ అంత తేలిక ఈ ఆర్యాని పడేలేవు. నీ వల్ల కాదు. దయచేసి రెచ్చగొట్టకండి, వెళితే బాధపడతారు. రెచ్చగొట్టడం కాదు, ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ దంచుడు ప్రోగ్రాంలో నేను పార్టిసిపేట్ చేయను, నువ్వు నన్ను చేయించలేవు. సరే మీ కర్మ. ఏమంటున్నారమ్మా అల్లుడు గారు? ఆ, పసుపు దంచడం నేను ఇంతవరకు చూడలేదు, ఇది అయ్యే వరకు నేను ఇక్కడే ఉంటానంటున్నాడమ్మా. ఇది మోసం, నేను అలా అనలేదు. పొరపాటును కూడా నేను వెళ్ళను, అపర్ణతో కలిసి పసుపు దంచుతాను అంటున్నాడు. అలాగా, దానికేం భాగ్యం. అలాగే దంచు బాబు. అయ్యో అది కాదు. అయ్యో ఊరుకోండి, మా వాళ్ళేం అనుకోర్లేండి. నాతో పాటు కలిసి దంచండి. వామ్మో, నిన్ను అనవసరంగా కెలికినట్టున్నాను.